శివవీర్యాన్ని భరించలేని అగ్నిహోత్రుడు దీనంగా నారదుణ్ణి చూశాడు. అగ్నిహోత్ర, శీతాకాలం వేకువజాములో చన్నీటి స్నానం చేసే ఆడవాళ్లకు నీ యందున్న శివుని వీర్యాన్ని అందించు అని సలహా ఇచ్చాడు నారదుడు. ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్నిదేవుడు. సప్త ఋషుల భార్యలు ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేసేవారు. ఎప్పటిలాగానే ఒకరోజు స్నానం చేస్తూ ఉండగా ఆ రోజు గంగలో విపరీతమైన చలి పుట్టింది. చలి కాచుకోవాలని అగ్ని వెలిగించారు. అరుంధతి వాళ్లతో అగ్నిని వెలిగించవద్దని చెప్పినా కూడా వారు వినలేదు. అరుంధతిని తిరస్కరించి మరీ మహిళామణులంతా మంట పెట్టుకుని చలి కాసుకున్నారు. అదే సమయం అనుకున్న అగ్ని తన వేడి ద్వారా ఆ 6 మహర్షి స్త్రీలలోనికి తల ఒంట్లోని ఉన్న వేడిని దింపేసుకుని హమ్మయ్యా అని అనుకున్నాడు. శివుని వీర్యం అలా వేడి రూపంలో ఆ 6 మంది మహర్షుల భార్యల శరీరాల్లోనికి వెళ్లిపోయింది. లోపలికి వెళ్లడమే ఆలస్యం. అందరూ కూడా గర్భవతులైపోయారు. ఋషులు వాళ్ళని అవమానించి ఇళ్ల నుంచి తరిమివేశారు. భర్తలకు దూరంగా ఉంటూ శివతేజాన్ని భరించలేక దానిని హిమాలయ శిఖరాలకు చేర్చివేశారు ఆ కృత్తికలు. హిమవంతుడు ఆ మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు. గాలిదేవుడు అతి కష్టం మీద ఎత్తుకు వెళ్లి గంగ కడుపులో పడివేశాడు. చల్లని తల్లి గంగమ్మ కానీ ఆ శివ వీర్యాన్ని భరించలేక ఆమె కూడా వేడెక్కిపోయింది. అలా కెరటాలతో దానిని తీరానికి లాక్కొని వెళ్లి రెల్ల పొదల్లో పడివేసేసింది. అలా 6 స్థానాలలో పరిపక్వమై శివవీర్యము మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కుమారునిగా జన్మించాడు. ఆయనే మన సుబ్రహ్మణ్య స్వామి. ఇదండి సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 నేను షార్ట్స్ రూపంలో అందించాను. అలానే పూర్తి వీడియోని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయండి. ఇలా మరిన్ని పురాణ గాథలు మన ఛానల్లో వినాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి.